ఇక మళ్ళీ ఫిబ్రవరి 14, 1938 ఆ రోజు జరిగిన భాషను 459. ఆ రోజున అలెగ్జాండరు సెల్కిర్క్ వ్రాసినటువంటి స్వగతము అన్న పుస్తకం నుంచి ఉదాహరిస్తూ శ్రీ భగవాన్ వారు అన్నారు, అలెగ్జాండర్ సెల్కిర్క్ అనే ఆయన రాసేట స్వగతము అని ఒక పుస్తకాన్ని ఉదాహరిస్తూ భగవాన్ అన్నారు, ఏకాంతంలోని ఆనందం ఏకాంత నివాసంలో లేదు. సందడిగా తావుల్లో కూడా ఆ ఆనందం సాధ్యమే. ఆనందం ఉన్నది ఆత్మలో. ఏకాంత నివాసాల్లోనూ సందడిగా ఉన్న పరిసరాల్లోనూ కాదు. కాబట్టి ఏకాంతం అంటారు. ఏకాంతం అంటే ఒక్కడే ఉండడం, ఏకాకై ఉండడం, ఎవ్వరూ లేకుండా ఉన్న చోట ఉండడం. ఏకాంతంగా ఉన్నారండి, ఆయన ఏకాంతంలో ఉన్నారండి అంటారు. ఏకాంతంలోని ఆనందం ఏకాంత నివాసంలో లేదు. ఒక్కడే ఎవ్వళ్ళు లేకుండా ఉండడంలో ఆనందం కలుగుతుందని అనుకుంటున్నారేమో, అలా ఎప్పటికీ కలగదు. అయితే సందడిగా ఉన్న తావుల్లో కూడా పెద్ద పెద్ద హడావుళ్ళు, సంఘటనలు, అనేక మంది జనుల మధ్య ఉన్నప్పుడు కూడా ఆనందం అన్నది సాధ్యమే. ఈ జనాల గోల్లో, ఈ ధ్వనుల్లో, ఈ సందడుల్లో, పైగా ఈ ఆర్భాటాల్లో చాలా చిరాకుగా ఉంది, మనకి శాంతిగా లేదు, ఏకాంతంగా ఉండాలని ఉంది, ఇవన్నీ ఉంటే నాకు సంతోషంగా ఉండదు, ఆనందంగా ఉండదు అనుకుంటున్నారేమో. ఏమీ కాదు. ఒక్కడివే ఉన్నా అన్నంత మాత్రాన ఆనందం ఉంటుంది అనుకోకు. సందడిగా ఉన్నటువంటి, హడావిడిగా ఉన్నటువంటి చోట కూడా ఏకాంతము సాధ్యమే, ఆనందం సాధ్యమే. ఎందుకంటే ఆనందం ఉన్నది నీలో, నీ ఆత్మలో. అవునమ్మా. ఏకాంత నివాసాలలోనూ సందడిగా ఉన్న పరిసరాల్లోనూ కాదు. ఆనందం సందడిగా మనకేమిటి, సందడిగా ఉండే పెళ్లి పేరెంటాళ్ళు అవుతుంటే, రకరకాల ఉత్సవాలు జరుగుతుంటే, అలాగే ఎంతో మంది కొత్త బంధువుల్ని, స్నేహితుల్ని చూస్తూ ఉంటే, వారితో సమాగమాలు చేసుకుంటూ ఉంటే, విందులు తీసుకుంటూ ఉంటే, లేకపోతే ఒక సౌందర్యవంతమైనటువంటి ప్రదేశాలలో స్నేహితులతో పాటు తిరుగుతూ ఉంటే మనకు ఆనందం ఉందనుకుంటాం. లేకపోతే ఎవ్వరూ లేకుండా ఒక్కడనే ఉంటే ఎంత బాగుందో అనుకుంటాం, ఆనందంగా ఉందనుకుంటాం. కానీ ఒక్కడివే ఉన్నప్పుడు ఉన్న ఆనందము కాదు, అనేక మంది మధ్య ఉన్నప్పుడు ఉన్నది ఆనందం కాదు. ఆనందం అన్నది బయట విషయాలలో లేదు. ఆనందం నీ ఆత్మలోనిదే. ఆనందం నీ ఆత్మలోనే. నీ ఆత్మ నిన్ను విడిచిలేదు కదా. నువ్వు నీ ఆత్మ అంటే నీ నిజస్వరూపం. నీ నిజస్వరూపం విడిచిలేదు కదా. లేదమ్మా. ఆనందం అంటే నీ నిజస్వరూపమే. ఆనందం వెలుపల ఎక్కడో సంఘటనల మధ్యనో, సంఘటన లేకపోతే ఉండడం వల్లనో ఉంటుంది అనుకోకు. ఆనందం నీలోనే ఉంది. నీ స్వరూపమే ఆనందం. అది ఏకాంతంగా ఉంటే వస్తుంది, ఇది చేస్తే వస్తుంది, అది చేస్తే వస్తుంది అని ఎప్పుడూ భ్రమించవద్దు. నీలో నువ్వు ఉంటూనే అన్నిటి మధ్య ఉన్నా నీ ఆనందానికి ఏ అడ్డు లేదు. నీతో నువ్వు ఉండక ఎవ్వరూ లేని ఏకాంతంలో ఉన్నా నీకు ఆనందం రాదు. ఇదంతా ఊరికే అజ్ఞాన భ్రాంతి భావనల వల్ల అలా అనుకోవడమే గాని ఆనందం వెలి ప్రపంచంలో లేదు. నీ స్వరూపమే, నీ స్వభావమే ఆనందము అని భగవాను మన ఆనందం కోసం, సుఖం కోసం, సౌఖ్యం కోసం, వెలి విషయాల కోసం వెంపర్లాడక్కర్లేదు అనేటువంటి విషయాన్ని మనకు స్పష్టంగా తెలియచేశారు. శ్రీ రమణ సద్గురుదేవులకు అనేక వందనములు.